సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి చెప్పారు. ప్రభుత్వం పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశాలు రాష్ట్రాలు అన్ని చూస్తాయి. ఇదా సూచన నీ గురించి రోడ్డు మీకు రావాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. అందుకోసమే ఇప్పుడన్నా చేతులెత్తి నమస్కరిస్తున్నా కేసీఆర్. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ నేను మళ్ళీ నీకు రోడ్డు మీద కనిపించా. ఈ విధంగా మరి ఒకసారి మా విలేకరుల ద్వారా మేము కోరుతున్నాం. కేసీఆర్ మా ఎమ్మెల్యే గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎవరో ఎల్లేయ పుల్లేయలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళతో కాదు చేయదు. అందుకోసం మీరందరూ కూడా పోయి మీ ఎమ్మెల్యేని అడుగుదాం. మన ఎమ్మెల్యేని అడిగి ఈ ప్రాంత కష్టాలు నెరవేర్చమని కోరుతున్నాం. దేశాలు రాష్ట్రాలు అన్ని చూస్తాయి. ఇదా